ఖమ్మం జిల్లా మదిరలో అల్పాహార పథకాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఏ విద్యార్థి కూడా ఆకలితో ఉండకూడదు అన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. 27 లక్షల మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పాహారం అందిస్తామని చెప్పారు. ఇక పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ 3 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. విద్య, వైద్యం, పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బట్టి విక్రమార్క స్పష్టం చేశారు.